This is Roja. Welcome to NTV. 20 years back, ప్రేమించుకుందాం రా అంటూ తెలుగు ఇండస్ట్రీతో ప్రేమలో పడిన ఆ డైరెక్టర్ దాదాపుగా టాప్ హీరోస్ అందరినీ కూడా డైరెక్ట్ చేసి హిట్స్ కొట్టారు. కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు జయదేవ్తో వస్తున్నారు. ఆయన ఎవరో కాదు, డైరెక్టర్ జయంత్ సి పరాంజీ. ఈరోజు మన వీకెండ్ గెస్ట్. హాయ్ సార్, హౌ ఆర్ యూ? హాయ్ రోజా, థ్యాంక్స్, ఐఎమ్ ఫైన్. ఓ గుడ్. సో ఏంటి ఈ గ్యాప్ తీసుకొని ఇప్పుడు జయదేవ్తో వస్తున్నారు? అంటే అంతకుముందు పరాజయం కాబట్టి ఇప్పుడు హోప్ఫుల్లీ జయంతో వస్తున్నాను. ఓకే. తీన్మార్ వాజ్ మై లాస్ట్ ఫిల్మ్. ఇది 2000 ఇయర్ కూడా మర్చిపోయాను, 2011 అనుకుంటాను. సో ఇట్స్ బీన్ 6 years. ఇట్స్ లాంగ్ గ్యాప్. ఇట్స్ అ వెరీ లాంగ్ గ్యాప్. నేను యాక్చువల్లీ ఐ వాజంట్ ప్లానింగ్ దిస్, ఇంత గ్యాప్ అనుకోలేదు. అది ఒక 1 year బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను. I wanted to recharge my batteries. Okay. But I realized it took a long time to recharge. So battery drain అయిపోయి ఉంటుంది all the years. Yeah, but it was refreshing for me because నేను ఏంటంటే totally 6 years నేను ఒక్క తెలుగు except 1 or 2 films తప్ప నేను I stayed away from the Telugu films. Totally అసలు ఒక్క సినిమా చూడలేదు. I just watched a lot of Hindi films and a lot of international films. ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్. ప్రాబ్లీ ఇఫ్ దిస్ థింగ్, ద వన్ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్, మై కెమెరామ్యాన్ రెగ్యులర్గా జవహర్ రెడ్డిని ఈస్ డన్ 2-3 movies విత్ మీ. ఒకరోజు ఫోన్ చేసి, సార్ ఐ వాంట్ కమ్ అండ్ మీట్ యూ, ఐఎమ్ బ్రింగింగ్ సంబడి అలాంగ్ అంటే నేను ఐ డోంట్ నో. నేనే డోర్ ఓపెన్ చేశాను, చూస్తే జవహర్ ఇస్ స్టాండింగ్ అవుట్ సైడ్ విత్ వన్ టాల్ బాయ్. ఓకే. అప్పుడు లాట్ ఆఫ్ హెయిర్, గెడ్డం అండ్ లిటిల్ పాజీ. ఎవరు అన్నీ కూర్చోబెట్టాను. ఫైనలీ రియలైజ్ దే ఇంట్రడ్యూస్డ్ హిమ్ యాజ్ గంటా రవి, గంటా శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయి అని పరిచయం చేస్తే నేను అది లిటిల్ టేకెన్ అబ్యాక్. దెన్ దే సెడ్ హీ వాంట్స్ టు గెట్ ఇన్ టు మూవీస్. నాకేం లేదు, ఆ 5 minutes అమ్మా, ఇట్ టుక్ మీ 5 minutes టు డిసైడ్ దట్ దిస్ ఇస్ ద బాయ్ ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్ విత్ అండ్ దిస్ ఇస్ ద ఫిల్మ్ ఐ వాంట్ టు మేక్. ఆ 5 minutes. ఎందుకో సమ్వేర్ ఐ ఫౌండ్ అతని ఐస్లో సమ్ అంటారే, ఒక హంగర్ అంటారు చూడండి, ఒక ఏదో చేయాలి, ఐ వాంట్ టు ప్రూవ్ టు ద వరల్డ్ వాట్ ఐ యామ్, వాంట్ టు ప్రూవ్ టు మై పేరెంట్స్ వాట్ ఐ యామ్ అన్నది ఎక్కడో సమ్వేర్ ఆ 5-10 minutesలోనే. బై ద టైమ్ వీ హ్యాడ్ కాఫీ టుగెదర్, టీ టుగెదర్, ఐ సెడ్ యా ఐ విల్ డూ, లెట్స్ లుక్ ఫర్ అ గుడ్ స్క్రిప్ట్ ఫర్ హిమ్ అని చెప్పి అక్కడ. So if Jawar Reddy and Ravi had not come home that day, I would still be recharging my batteries. 7th continuously. So, incidentally, it happens. These are things that happen in life. Malavika actually is a child artist. Hindi cinema lo, she's done a lot of films. Her famous film is Shah Rukh Khan di Kabhi Khushi Kabhi Gum lo she played the young Kareena Kapoor. Baga manchi peru vachindi ammayiki. So this is her first debut. Her launch film now. So I'm introducing not only Ravi, introducing Malavika Raj. కొంచెం పాస్ట్ లైఫ్కి వెళ్ళిపోదాం, 20 years బ్యాక్ వెళ్దాం. ఓకే. సో ఎలా అంటే ఇండస్ట్రీతో డైరెక్టర్ అవ్వాలని లవ్లో పడ్డారా? నో, నేను చిన్నప్పటి నుంచి నాటకాలు ఇన్ స్కూల్, ఇట్స్ రొటీన్ రెగ్యులర్. నాది కూడా యాజ్ ఎవ్రీబడి ఎల్స్ రొటీన్ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ. లేదు, బట్ ఐ గ్రో అప్ ఇన్ బెంగళూరు. స్కూల్ డేస్లోనే 7th standardలోనే నేను నాకు ఇంగ్లీష్ లిటరేచర్ అంటే బాగా ఇష్టం, లిటరేచర్ అండ్ థియేటర్. సో 7th standardలోనే ఐ యాక్టెడ్ అండ్ డైరెక్టెడ్ జూలియస్ సీజర్. ఎలా తెలుసు మీకు? ఓ అచ్చా, you've done your research. Okay. అది లేకుండా ఇక్కడికి వచ్చి నేను కూర్చోలేను కదా. Okay, very impressed. So I did Julius Caesar. నాకు అది ఐ ఆల్సో యాక్టెడ్ ఇన్ ఇట్. నాకు 7th standardలోనే వాట్ ఐ అండర్స్టూడ్ వాజ్ ఆ పర్ఫార్మెన్స్ టైం అప్పుడు వెన్ ఐ వాజ్ యాక్టింగ్ ఆన్ స్టేజ్, ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ ఐ వాజ్ గెటింగ్ ఫ్రమ్ ది ఆడిటోరియం, దానంత కిక్ లైఫ్లో ఉండదు. అండ్ స్పెషలీ వెన్ యూర్ డూయింగ్ వెల్ అండ్ దే ఆర్ క్లాపింగ్, అంత సాటిస్ఫాక్షన్, అంత హై అంటారే లైఫ్లో అది. సో నాకు 7th standardలోనే నాకు అది ఒక అడిక్షన్ లాగా అయిపోయింది. I got into theatre, I came to Hyderabad, did a lot of plays, got into advertising films. I did one TV serial called Tenal Ramakrishna, Doordarshanlo. Adi kuda anni ade antare, one day one doorbell will ring and you open the door anni ala, నాకు అన్ని doors seem to open naturally. నాకు ఎక్కడ
blessed. I'm really blessed. Naku, I didn't have that struggle period. Very good. I bumped into Suresh, edi friendly, edi friend circle lo I bumped into. Naku, before Nagarjuna got into movies, before Venki got into movies, we were all friends. Okay. Only friend circle. Appudu evarki asalu we were not thinking that we'll get into movies. We urke sardaga rojulo after finishing college we were all jobless basically. Em cheyali next and I was probably the only one making advertisement films already by that time. సో అక్కడ సురేష్ పరిచయం అవ్వడం, అదే టైంకి నేను తెనాలి రామకృష్ణ డైరెక్ట్ చేయడం, ఈ పుల్ మీ ఇన్ టు ద తెలుగు ఇండస్ట్రీ. ఏంటి నువ్వు అసలు అక్కడ కమ్ గెట్ ఇన్ టు ద తెలుగు, నాకు అసలు ఐ వాజ్ మోర్ థింకింగ్ ఆఫ్ హిందీ, బట్ హీ పుల్డ్ మీ ఇన్. థ్యాంక్స్ టు సురేష్. ఫన్నీ థింగ్ ఏంటంటే ఐ వాజ్ నాట్ ది ఒరిజినల్ డైరెక్టర్ ఫర్ ప్రేమించుకుందాం రా. ఆ స్క్రిప్ట్ వాజ్ నరేటెడ్ టు అనదర్ సీనియర్ డైరెక్టర్, పేర్లు చెప్పను. ఆయనకి ఎందుకో అది ఆయన కనెక్ట్ అవ్వలేకపోయాడు. ఆయన ఈ సినిమా ఆడదు ఇది అని, నాకు ఇది ఏంటి ఏముంది ఈ సినిమాలో అని. జస్ట్ ఇమాజిన్. దెన్ సురేష్ కేమ్ అండ్ సెడ్, అరే జయంత్, లిసన్ టు ది స్క్రిప్ట్, టెల్ మీ వాట్ యు థింక్ అబౌట్ ఇట్ అని. ఆ కథ విని నేను ఇమ్మీడియట్గా ఐ సెడ్, ఓ మై గాడ్, దిస్ ఇస్ ద ఫిల్మ్ ఐ వాంట్ టు మేక్ అని చెప్పి ఐ సెడ్, సి లెట్స్ ఫోకస్ మోర్ ఆన్ ద ఆ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ పెట్టుకుందాం, ఫ్యాక్షనిజం అనేది, బట్ లెట్స్ ఫోకస్ మోర్ ఆన్ ద లవ్ స్టోరీ అని చెప్పి దెన్ ఐ సాట్ డౌన్. పర్చూర్ బ్రదర్స్ వచ్చారు, వీ సాట్ అండ్ వర్క్డ్ అండ్ మేడ్ ఇట్ ఇంటూ అ లవ్ స్టోరీ ఇన్స్టెడ్ ఆఫ్ ఇట్ బీయింగ్ అ ఒరిజినల్ ఏమో ఇట్స్ అ టోటల్ ఫ్యాక్షన్. I said, no, let's make this into a love story. Lo edo something is there in that love story అని చెప్పి we developed. మీ చేసేప్పుడు ఎప్పుడైనా అనుకున్నారా జయంత్, అంటే ఇంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది, అంత హ్యూజ్ హిట్ అవుతుంది? No, I knew, I was confident. నాకు స్క్రిప్ట్ బాగా నచ్చింది మా. See, the moment I connected with it, I said, okay, this is going to be a hit. ఎందుకో somewhere I fell in love with the characters, I fell in love with the moments. We worked on a lot more moments in the film. నాకు ఎందుకో gut feel that it will work. That's another thing, that's the only time where I started a film with a bound script. I realized that's how it should be done. మళ్ళీ జయదేవ్కి మళ్ళీ విత్ బౌండ్ స్క్రిప్ట్ తోనే షూటింగ్ స్టార్ట్ చేసాం. నిజాన్ని తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన మూవీ ప్రేమించుకుందాం. ఆ తర్వాత చాలా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీస్ వచ్చాయి. తర్వాత నేనే చేయలేదు దాంతో. దాన్ని బి గోపాల్ గారు, బాలయ్య బాబు వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు. సో ఇట్స్ బికమ్ దేర్ ప్రాపర్టీ నౌ. సో అండ్ మన డైలాగ్స్ కానీ ఆ రాయలసీమ డైలాగ్స్ అప్పుడే అనుకుంటా కొత్తగా ఫస్ట్ టైం వినడం కూడా. అంటే రైటింగ్ టీమ్ దీన్ రాజ్, పర్చూర్ బ్రదర్స్, ఆల్సో అందులో జయప్రకాష్, హీ వాజ్ అ స్మాల్ టైమ్ ఆర్టిస్ట్, అండ్ వెన్ ఐ కన్ఫర్మ్ దట్ హీస్ ప్లేయింగ్ ద మెయిన్ విలన్, తను హీ హిమ్సెల్ఫ్ వెంట్ ఆఫ్ టు రాయలసీమ అట్ సైడ్ వెళ్ళిపోయి ఒక 1 month he got hold of the language, slang అదంతా. Hats off to the entire team. It's been exactly 20 years now. This May 9th the film came out 20 years back. ఈ 20 years అలా వెళ్ళిపోయింది. ఓకే, 20 years స్పాన్ చూస్తే ఇండస్ట్రీలో చాలా పెద్దది, అండ్ చేసిన మూవీస్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకు, రీజన్ ఏంటి? కాదు, సమ్వేర్ ఐ థింక్ ఐ రియలైజ్, నాకు గుడ్ బ్యాడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, నాకు అన్ని పెద్ద హీరోలతోనే పడింది ఎక్సెప్ట్ ఫర్ ప్రభాస్ ఫిల్మ్ విచ్ వాజ్ ఇట్ వాజ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్. బట్ సెకండ్ ఫిల్మ్ చిరంజీవి గారితో రావడం ఏమైందంటే, ఐ జస్ట్ కాట్ swept into that edi. I realized then that, my God, I am treading the wrong path. That is not the right way to do it. So that's why I took this. Actually చూస్తే ఈ 20 years లో I worked for only 10 years. ఓకే, మీరు ఇంట్రడ్యూస్ చేసిన ఒక హీరో ఈ రోజు ఇంటర్నేషనల్ స్టార్. I am so happy for him. And ప్రభాస్ అయితే అసలు he's not changed one bit. అప్పుడు 2002 is when I released the film. Ishwar. అప్పటికి ఇప్పటికి it's been like what 14-15 years now almost. That fellow hasn't changed one bit. He's still the same. I'm in touch with him regularly. Just Sardaga, we just keep meeting up, though we're not doing anything together. But that fellow is still the same. Still the darling. What was darling for him then? Same still darling. He's a good soul. He's a nice person. He deserves what he's got. Yes, definitely. Yes. So, మీరు చిరంజీవి గారితో నెక్స్ట్ మూవీనే బావ గారు బాగున్నారా, సెకండ్ మూవీ. అండ్ చిరంజీవి గారికి యాక్చువల్లీ ఫస్ట్ మీటింగ్లో నేను చెప్పాను, సార్ ఐ కాంట్ డూ యువర్ ఫిల్మ్ అండి, ఐ హ్యావ్ టు, ఐఎమ్ సారీ.
I said no to that film. ఓకే ఆయన ఏంటి he looked at me, నేను పిచ్చోళ్ళ. I said లేదండి, I've got another commitment. ఎవరితో? మీ బ్రదర్తోనే చేస్తున్నాను సినిమా. ఇదేంటి, he didn't know that. Then I got a call later on. 2 days తర్వాత కళ్యాణ్ ఫోన్ చేసి he said, Jayanth, do that film, we'll do a film later on అని చెప్పి కళ్యాణ్ kind of like he said do it, it's a great opportunity. So I had said no. Then because Kalyan said do it, I but it was, I'm telling you, I've had a fairy tale life. Okay. మరి తర్వాత పవన్ కళ్యాణ్తో అనుకున్న స్టోరీ తీసారా? అది లేదు, అన్ఫార్చునేట్లీ వీ డెంట్. ఎక్కడో సమ్వేర్ ఇట్, బికాస్ కళ్యాణ్ బికేమ్ బిగ్గర్ దెన్ దట్. కళ్యాణ్ అంటే ఒక వ్యక్తిగా ఇష్టపడతారా, ఒక యాక్టర్గా ఇష్టపడతారా? Both. I mean, because it was a pleasant surprise for me. I mean, I really enjoyed his company. He's a great guy to sit and have long conversations with. Only he knows what he is. He keeps it protected. He doesn't want to. నేను కొంచెం డిగ్ చేసి ట్రై చేశాను, నేను కొంచెం ట్రైడ్ అండ్ ఫెయిల్డ్. సో పొలిటికల్ ఎంట్రీ గురించి ఆయన చేయాలి అని అనుకుంటున్నవి కూడా మీకు తెలిసే ఉంటుంది. యు ఆర్ అవేర్ ఆఫ్ ఇట్. He's not happy with the way the country is today. అది ఉంది, with the way the country is being run. ఏదో చేయాలి అన్నది ఉంది, అది డౌటే లేదు. బట్ మై పాయింట్ వాజ్, ఏమైనా చేయాలంటే వై డూ హ్యావ్ టు గెట్ ఇన్ టు పాలిటిక్స్? పాలిటిక్స్ అనేది ద టర్మ్ ఇట్ సెల్ఫ్ ఇస్ పాలిటిక్స్, నో అంటే అనేసరికి ఇట్ మీన్స్ ప్లేయింగ్, ఇట్స్ ఆల్ అబౌట్ అ గేమ్. ఇక్కడేమో there's a sincerity in Kalyan, but I said whatever you want to do for people, whatever you want to do it by yourself. You don't need to ఎందుకో పాలిటిక్స్ లో జాయిన్ అయ్యి ఒక పార్టీ. దట్స్ మై పర్సనల్ ఒపీనియన్. అంటే అతని మనస్తత్వానికి పాలిటిక్స్ అనేది సరిపడవు అనుకుంటున్నారు. I think టాప్ హీరో మహేష్ బాబు అండ్ టక్కరి దొంగ. He's a friend. He's a very close friend. Now he lives right opposite of my house. We keep going across to each other. Okay. బోర్ కొట్టేసి ఇక్కడికి వస్తుంటాడు, నాకు బోర్ కొట్టేసి నేను ఎటు వెళ్ళిపోతుంటాను. He's a friend. I mean, like more than anything else, he's a dear friend. ఒకటి అడుగుతాను మహేష్ బాబు గురించి, మీరు దాచిపెట్టకుండా నిజం చెప్తారనుకుంటున్నాను. మహేష్ అండ్ నమ్రత మ్యారేజ్ ఎపిసోడ్ మొత్తంలో కీలక పాత్ర. కీలకం I was there కానీ, but నేను that happened between the two of them. It just so happened that, you know, I was around them, అప్పుడు బాగా close with both of them. I was part of the process కానీ నేను కీలకం అని చెప్పను. కానీ అంటారు ఇండస్ట్రీలో, అంటారు కానీ till today I have not approached him with another script. ఎందుకంటే నాకు భయం. మళ్ళీ he keeps coming over and saying, అరే నాకేం కథలు చెప్పవా నువ్వు, won't you come and tell me something? But till I have ఇది kick-ass script where I can guarantee at the script stage itself that is going to be a big hit, I'll never approach Mahesh, because I was responsible for a flop. The next one has to be a super duper hit. అప్పుడే when I'm confident with the script like that, then I'll go and approach. టక్కరి దొంగ టైంకి మీరు మంచి హిట్స్ లో ఉన్నారు డైరెక్టర్, అండ్ సేమ్ టైం మహేష్ కూడా ఒక స్టార్ అయిపోయినారు అప్పటికి. సో మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చే మూవీ బ్లాక్ బస్టర్ అవుతుంది అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అది ఎక్కడ మిస్ అయింది అనుకుంటున్నారు? I think, see, తమాషా ఏంటంటే, till today wherever I go, whether I go to a movie theater or whether I'm at an airport or wherever I am, people spot me and say, hey, adi Takkari Donga director. Oh. It's till today. They don't say Premichkunda anru, Shankar Dada MBBS anru, Bavagar Bhavanara anru, Lakshmi Nars, hey, Takkari Donga director. Especially with the youngsters. Ekkado somewhere I think I focused more on the technical aspect of the film. Idi visual ga, I used to always tell Mahesh, I want this to be oka audio visual, oka spectacular ga undalani, focus anta dani meeda vellipoyi స్క్రిప్ట్ ఎక్కడో బూసుకొట్టాను. అది అగైన్ మై మిస్టేక్ ఓన్లీ. ఐ గాట్ 9 నంది అవార్డ్స్ ఫర్ దట్ ఫిల్మ్. అంత ఆల్ టెక్నికల్ అవార్డ్స్, ఏది కెమెరా కానీ, మ్యూజిక్ కానీ, యాక్షన్ ఎపిసోడ్స్ కానీ, ఎడిటింగ్ కానీ, అంత ఎవ్రీథింగ్ ఐ కైండ్ ఆఫ్ లైక్. బెస్ట్ డైరెక్టర్ రాలేదు కానీ మిగతా అంతా వచ్చింది. మూవీస్ మనము చాలా ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇదర్ డైరెక్టర్ ఆర్ హీరో ఏదో మనకి హిట్ కొట్టాలనే చేస్తూ ఉంటారు, మొత్తం అంతా వాళ్ళ ఎఫర్ట్స్ అన్ని పెడతారు, కానీ వర్కౌట్ అవ్వవు. అలాంటప్పుడు హౌ డు యూ రిసీవ్ దట్? యూ అనలైజ్, యూ నో,
They tell you straight on your face, are flop ani janalu audience cheppestaru. So it's so then you sit back and you kind of say, okay, you analyze it. Adi chala important. Em tappu chesam annadi it's really important to because the audience are the best judge. I mean, they are the final judges. వాళ్ళు supreme judges. వాళ్ళని you can't kind of చాలా మంది అంటుంటారు ఆడియన్స్ టేస్ట్లు మారాలి అని. అది దట్స్ ఆల్ నాన్ సెన్స్. వీ హ్యావ్ టు బికాస్ వీఆర్ ఇన్ ది ఎంటర్టైన్మెంట్ బిజినెస్. ఆర్ జాబ్ ఇస్ టు ఎంటర్టైన్ దెమ్. దట్ ఈస్ వై ఐ హ్యావ్ అ జాబ్, ఎవ్రీబడి హ్యాస్ అ టేకప్ చేసే ప్రాజెక్ట్స్, ఇప్పుడు చేసిన ప్రాజెక్ట్స్ మీకు సాటిస్ఫాక్టరీగా ఉన్నాయా? ఎలా అనిపిస్తూ ఉంటాయి? యా ఆఫ్ కోర్స్ బికాస్ వీఆర్ ఫ్రెండ్స్, ఐఎమ్ వెరీ ఆనెస్ట్ విత్ హిమ్, హీ ఈజ్ ఆల్సో వెరీ ఆనెస్ట్ విత్ మీ. So when I see a film and I don't like it, straight. Yeah, you tell him. So that thing is there. See, like Murugadas's film, he's already told me the script. He's narrated the script to me. So I know, I'm like waiting for it now. హీరోయిన్స్ ని చాలా మందిని మీరే తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేశారు, రైట్ ఫ్రమ్ ప్రీతి చింటా నుంచి బిప్స్ వరకు. సో ఎలా ఏం మాయ చేస్తారు జయంత్? మాయం లేదమ్మా. You just see, I'm a romantic at heart. So for me, women are the greatest gift that God gave us. So it's just a question of like finding the right people. It's like you just need to have the eye. Tamash entante Premante Edaraki, the number of girls I screen tested and shortlisted. Nenu oka 5-6 mandini shortlist chesanu out of the 100. Not hundreds, I wouldn't say hundreds, about at least 50-60 I screen tested. అందులో 5 టాప్ అని నేను మైండ్లో ఫిక్స్ అయిపోయి, దీస్ వర్ ద 5 టాప్. వాళ్ళు ఎవరో తెలుసా? అమీషా పటేల్, భూమిక, ఆల్ ఆఫ్ దెమ్ బికేమ్ బిగ్ స్టార్స్. బట్ దే వర్ ఆల్ రిజెక్టెడ్ ఫర్ వేరియస్ రీజన్స్. ఇండస్ట్రీలో జయంత్ పార్టీ ఇస్తున్నారు అని పిలిస్తే హీరోస్ అందరూ వాళ్ళ పనులు మానుకుని మరీ వచ్చేస్తారట. ఏంటి ఆ పార్టీ? పార్టీ అంటే ఇప్పుడే కాదు, నాట్ జస్ట్ నౌ. సీ మై హౌస్ ఐవ్ ఆల్వేస్ బిలీవ్డ్. సీ మా తల్లిదండ్రులు 4 boys. So my house, my father's house always used to be an open house. My mother every day, 4 boys anesariki, each fellow will have 5-6 best friends. So she used to cook for at least 20-25 people every day for lunch and dinner. My mother used to, with open arms, my house was, please come, please eat, you have to stay, have lunch, you have to stay, have dinner. Great. See, that was the kind of atmosphere that I grew up in. So my house also, obviously after I got married, my house also became like that. Okay. Not just now, even when I was an assistant director, kind of my house was always an open house. Okay. Yeah, it's right about the parties. I'm a party animal. Yeah. Kalyan also, the cell phone doesn't say Jayanth. The cell phone says party man. పార్టీ మ్యాన్. ఎన్ని స్టోరీస్ వినుంటారు ఈ 6 yearsలో? ఓ మై గాడ్, నాకు అసలు నిజంగా ఐఎమ్ టెలింగ్ ఐ జస్ట్ గాట్ ఫెడ్ అప్. ఎందుకంటే ఏమైపోయిందంటే ఒక స్టేజ్లో వాట్ వాజ్ హ్యాపెనింగ్ వాజ్ పీపుల్, రైటర్స్, ఎస్టాబ్లిష్డ్ రైటర్స్ వేర్ కమింగ్ టు మీ అండ్ ఇందులో నుంచి ఒక 5 సీన్లు, ఇంకో సినిమా నుంచి 5 సీన్లు, ఇంకో సినిమా నుంచి 5 సీన్లు వచ్చి నాకు వచ్చి చెప్పేవారు. నేను అనేవాడిని, ఇది ఫస్ట్ హాఫ్ అథారిటీ ధర, ఇది సెకండ్ హాఫ్ ఏంటి నాకు ఇలాంటి చెప్తారు. సి అన్ఫార్చునేట్లీ దట్, సో ఐ గాట్ ఫెడ్ అప్ ఆఫ్టర్ సమ్ టైమ్ అండ్ ఐ సెడ్ నో, ఐఎమ్ నాట్ లిస్నింగ్ టు ఎనీ మోర్ స్టోరీస్. ఐ హర్డ్ ఎనఫ్ టు గెట్ ఫెడ్ అప్ అండ్ షట్ మై డోర్ అండ్ సే నో ఎంట్రీ ఫర్ రైటర్స్. ఇది అన్ఫార్చునేట్లీ అదే మాది, there's a dearth of writers. ఆ ఫ్రస్ట్రేషన్ లో పేపర్ పెన్ పెట్టుకొని రాసేద్దామని అనిపించలేదు. ట్రై చేసినా కూడా రాదు, ఒక సెంటెన్స్ కూడా రాదు. బాలయ్య బాబు గారితో లక్ష్మీ నరసింహ, ఆ తర్వాత అల్లరి పిడుగు, ఒకటి బ్లాక్ బస్టర్, ఒకటి అంతగా వర్క్ అవ్వలేదు. అసలు ఇట్ వాజ్ ఎ డిజాస్టర్. సో ఎలా ఉంది అప్పుడు బాలయ్య? ఆయన బాలయ్య బాబుతో see, I keep meeting, he's like a, and I've said this 2-3 times interviews, not, I don't give so many interviews, but so for me, both of us kind of, he still keeps, every time I bump into him at a function and things, hey Jayanth, మన ఇద్దరం ఏదో కలిసి ఏదో సినిమా చేద్దాం బాబు, whenever we'll kind of like sit down. So my relationship with all the heroes have been great relationships. See, we might have had hits, flops, whatever, and that doesn't make a difference. But Balaya basically is that
mentality. He's like a child. So I treat him like a child. It's kind of like so it's a great, we have a great. మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? చాలా మంది ఉన్నారు మా. I mean it's you కొన్ని can't kind of directors. like see, because let's talk about Telugu films only. You might be a little shocked, but the two directors that I worshipped, that I really, Bapu garu and Vishwanath garu. For me, their films were what బాపు గారు అయితే నేను ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్. ఐ మీన్ సీ నేను చేసే సినిమాలు వేరే, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ చిన్నప్పుడు చూసిన సినిమాలు వేరే బిగ్ ఇన్ఫ్లుయెన్స్. అలాగే విశ్వనాథ్ గారు, నేను వెన్ ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ టు డైరెక్ట్ విశ్వనాథ్ గారు, ఆయన చెప్పాను సార్ మీకు లక్ష్మీ నరసింహలు, నేను చెప్పాను ఆయనకి, సార్ నేను ఐ డోంట్ హ్యావ్ నేను మీకు యాక్షన్ చెప్పలేను సార్, నేను ఐఎమ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ నేను ఐ డోంట్ హ్యావ్ ద అర్హత లేదు నాకు, నేను చెప్పలేను సార్, మీరు ప్లీజ్ నన్ను క్షమించండి, నేను రోల్ కెమెరా అంటాను, మీరు స్టార్ట్ చేసుకోండి, నేను కట్ కూడా చెప్పను. వి డిడ్ ద ఫిల్మ్ లైక్ దట్ బికాస్ ఐ రెస్పెక్ట్ దట్ మ్యాన్. హీరోస్ కాకుండా హీరో ఒక్కరే చెప్పాలి అని అంటే మీకు ఇష్టమైన హీరో ఎవరు? Artist, let's say artist, not Kamal Haasan. Definitely what he's explored as an actor, I don't think anybody else has explored. Heroine, actress. And this is under matta under industry ki andarku telusu, andaru navutaru. Aishwarya, asalu నాకు for me she is the greatest in terms of like as a star, definitely Aishwarya. No, Aishwarya మీరు ఎందుకు ఇంట్రడ్యూస్ చేయలేదు తెలుగు? తమాషా ఏంటంటే she was actually the first choice for ప్రేమంటే ఇదేరా. She already అమ్మాయికి కథ చెప్పి నాకు, because I known her before that, నాకు కొంచెం ఈ అడ్వర్టైజింగ్ సర్కిల్స్ బాంబేలో I know people there, so I'd met her before that. So ఈ అమ్మాయికి వెళ్ళి కథ చెప్తే she immediately jumped at it and said, I'm Jayanth, I'm giving you dates, I'm on for ప్రేమంటే ఇదేరా. బట్ ఏంటంటే అప్పుడు ఇండస్ట్రీలో పాప అమ్మాయికి దానికి ముందే కరెక్ట్గా 2 సినిమాలు వచ్చి 2 ఫ్లాప్ అయింది. తర్వాత ఫనీ థింగ్ ఏంటంటే రాబోయ్ చందమామ అప్పుడు ఐ వెంట్ టు బాంబే టు ఆస్క్ ప్రీతి టు డూ అన్ ఐటమ్ సాంగ్. ప్రీతిని చేయమని వెళ్ళాను. ప్రీతి ఎందుకో అప్పుడు ఆ రోజు షీ వాజ్ నాట్ అవైలబుల్, సో ఐ వెయిటెడ్ ఫర్ another 2 days. ఈలోగా ఎక్కడో ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఐశ్వర్య ఐ బంప్డ్ ఇంటు హర్. ఏంటి సడన్గా బాంబే వచ్చావని అడిగింది. I came to sign Preeti, I want Preeti to do an item song అంటే అమ్మాయి she looked at me and said, నేను సరిపోనా నేను by then she'd become a big star. తాల్ వచ్చేసింది, హమ్ దిల్ దే చుకే సనమ్ వచ్చేసింది, she was like at that point number 1. నేను అన్నాను, are you sure you want to do this అని. yeah Jayanth, I mean like come on, like we have to work together అని చెప్పి she said yeah I'll definitely do it. నేను ఇమీడియట్గా దత్ గారికి ఫోన్ చేశాను, సార్ ఐ యూ ఓకే విత్ ఐశ్వర్య. ఆయన అసలు ఫోన్ పడేసి కింద పడిపోయినా నాగార్జున, బికాస్ షీ వాజ్, మీరు నమ్మరు, వెన్ ఐ వాజ్ షూటింగ్ విత్ ఐశ్వర్య 3 days 4 days అన్నపూర్ణ స్టూడియోలో, అన్ని కార్లు నేను ఎప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో చూడలేదు నేను. All the directors in the industry, all the producers in the industry came and attended that 4 days shooting just to see that girl. So coming again to Jayadev. Yeah. So Jayadev ఎప్పుడు వస్తున్నాడు మా ముందుకి? We're all ready now. We're just waiting for the censor. ఒకసారి సెన్సర్ అయిపోతే then we'll announce a date. Sure. So ఇప్పుడు మళ్ళీ మీరు గ్యాప్ తీసుకోకుండా నెక్స్ట్ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నారా లేదంటే? I'm telling you, no, I'm the most unpredictable fellow. So nobody knows what I'll be doing next. నేను చాలాసార్లు జోక్ చేశాను. See, Ashok, who's the producer of Jayadev, is the only producer who's repeated me. Otherwise, మిగతా ప్రొడ్యూసర్ అందరూ పారిపోయారు. It's pleasure talking to you, Jayanth. Thank you so much. Thanks, Roja. Thank you. ఇది ఈ వారం వీకెండ్ గెస్ట్. మరో వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం.